హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రైరపి యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్తా ధనంజయ. సంగం త్యక్తాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధి కొరకై కర్మలను ఆచరింతురు. కర్మయోగులు మమతా ఆసక్తి రహితులై దేని యందు కూడా మమకారం ఉండదు, దేని యందు కూడా ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకుండా కర్మలు చేస్తూ ఉంటారు. కేవలము కేవలైరింద్రియపి అంటే మనసులో ఎటువంటి భావాలు మనసులో ఉండకుండా కేవలం ఆత్మస్వరూపంగా భావిస్తూ అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలు చేస్తూ ఉంటారు. ఒట్టి ఇంద్రియాలు కాయేన మనస బుద్ధ్య కేవలైరింద్రియపి అంటే ఎటువంటి ఆత్మలో ఉండేటువంటి ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి భావాలు లేకుండా, ఎటువంటి కామక్రోధాదులు లేకుండా కర్మలు చేస్తూ ఉంటారు. శరీరంతో కానీ, మనసుతో కానీ, ఇంద్రియాలతో కానీ కర్మలు చేస్తూ ఉంటారు. కాయేన మనస బుద్ధ్య కేవలైరింద్రియపి యోగినా కర్మ కుర్వంతి. యోగి కర్మ చేస్తాడు. ఇలాగా సంగం త్యక్తాత్మశుద్ధయే. ఆత్మశుద్ధి కొరకు, అంతఃకరణ శుద్ధి కొరకు సంఘం లేకుండా, దేని యందు ఆసక్తి లేకుండా, సంఘాన్ని త్యక్తం చేసి విడిచిపెట్టి దేని యందు ఆసక్తి లేకుండా కర్మ చేస్తూ ఉంటాడు యోగి. ఆ విధంగా కర్మయోగము ద్వారా మనము కర్మ చేస్తూ ఉంటే అటువంటప్పుడు మనకి ఇంద్రియాలు శుద్ధమవుతుంది, మనసు శుద్ధమవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. కాబట్టి మనకు కర్మ ఏ విధంగా చేయాలంటే ఆత్మశుద్ధి కొరకు చేయాలి. కర్మలు ఆచరించి ఉండాలి. ఏమిటి కర్మలు అంటే సత్కర్మలు, మంచి కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మంచి కర్మలు ఆచరిస్తూ ఉంటామో కొంత కాలానికి ఆ మనసు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంతఃకరణం శుద్ధి అయిన తరువాత కూడా మనం సమాజంలో కర్మ చేస్తుంటాం. కానీ ఆ కర్మ అంతఃకరణ శుద్ధితో, మంచి స్వభావంతో కర్మ చేస్తూ ఉంటామని పరమాత్మ చెప్తున్నారు. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా సమాజంలో ఆసక్తి రహితంగా మమత ఎటువంటి మమకారం లేకుండా కర్మలు చేయమని పరమాత్మ చెప్తున్నాడు. ఎటువంటి కోరికలు లేకుండా కర్మ చెయ్యు అని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త